వాళ్ళు ఎవ్వరు కూడా నాన్ వెస్ట్ని ఎవరేమన్నా అన్నా అని రెస్పెక్ట్ ఇచ్చారు. విఆర్ రాజా అంటే ఆయన అయితే ఇంకా మా పెద్దన్న ఏమైనా సలహాలు అన్నా అని ఆయన చాలా వాల్యూ ఇచ్చి మాట్లాడిండు. వీడి లైవ్ పెడతాడు కదా, 8 గంటలు 10 గంటలు లైవ్ పెట్టేటోడు. సో వాళ్ళందరూ అన్వేష్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేటోళ్ళు. కానీ అన్వేష్ మాత్రం నోరు తెరిస్తే బండబూతులు, అది కూడా మనిషి ఒక మామూలు వాళ్ళు చెప్పుకోలేని స్థాయికి. అదేవిధంగా అందరినీ అవమానించడం, అందరి మీద ఫాల్స్ అక్యూజేషన్స్. అంటే ఏంది దాని అర్థం ఏంది? వాళ్ళందరి ఛానళ్ళు మూతపడాలి, వాళ్ళ చెడ్డ పేరు రావాలి, వాళ్ళకి ఎవరు వ్యూస్ చూడొద్దు, వాళ్ళ ఛానళ్ళని మూతపడాలి. పడితే నీకేం లాభం? నీకేం లాభం లేదు, నువ్వు ఒక మానసిక రోగివి. వాళ్ళ ఛానళ్ళు మూతపడితే నీకు సంతోషం అవుతుంది, వాళ్ళకి 4 పైసలు రాకపోతే సంతోషం అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరి మీద ఫాల్స్ అలిగేషన్సే. అది రవి ట్రావెలర్ మీద స్టార్ట్ చేసిండు స్టార్టింగ్లో, తర్వాత ఉమా ట్రావెలర్ మీద స్టార్ట్ చేసిండు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ల పేరుతోటి అందరిని తిడుతున్నాడు. భయ్యా సన్నీ యాదవ్ తిడుతున్నాడు. తర్వాత ఇప్పుడు లాస్ట్కి ఏ స్థాయికి వచ్చిందంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని మన మెట్రో దాంట్లో కూడా తిడుతున్నాడు. ఇక వాళ్ళు పాపం మిగతా వాళ్ళు ఎప్పుడో చర్యలు తీసుకోవాల్సింది, వాళ్ళు ఏం కేసులు వేయలేదు, మిగతా వాళ్ళు పోనీ అని వదిలేసారు. ఓకే, కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మన మాజీ చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి గారి మీద, దానకిషోర్ గారి మీద ఆ న్యూస్ చదువుతా. ఓకే, చదివే ముందు ఇంకా మిగతా యూట్యూబర్లు ఎవరో ఇబ్బంది పెట్టింది దుర్మార్గుడు అని చూద్దాం. భయ్యా సన్నీ యాదవ్ గురించి ఆయన నిన్న వీడియో తీసిండు, నిన్న మొన్న. సో చూడండి ఆయనది కూడా. ఓకే, వీడి మొత్తం బతుకు, వీడి బూతులు అన్ని పెట్టిండు ఆయన. ఓకే, అట్లనే ఆయన కేసులు కూడా ఫైల్ చేస్తా అన్నాడు. తర్వాత ఆయన మీద ఎంత 30 కోట్ల స్కామ్ అని చెప్పిండు భయ్యా సన్నీ యాదవ్ మీద. కానీ ఆయన ఏమంటున్నాడు, నేను నూతన్ కళ్ళు ఉన్నారా, నూతన్ కళ్ళు అంటే నల్గొండనా ఎక్కడ వస్తుందో మీకే తెలుసు. ఓకే, సో ఆ 30 కోట్ల స్కామ్ అంటున్నావు, చూపెట్టరా అయ్యా, నేను అన్ని ఐటీ ఫైల్ చేస్తా, అన్ని రెగ్యులర్ గా చూపిస్తా, 30 కోట్లు ఎక్కడున్నాయో, ఏ అకౌంట్లు ఉన్నాయో చూపెట్టరా, నీకు దండం పెడతా అని అడుగుతున్నాడు. చూపెట్టకపోతే నిన్ను జైల్లో పెట్టిపిస్తా అని, నీ కేసులు వేస్తా అని చెప్తున్నాడు. నిజం కూడా ఎక్కడొచ్చినాయి, ఎవరు ఇచ్చిండ్రు ఆయనకి 30 కోట్లు చూపెట్టండి. ఆయన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఆయన బయట పెడతా అంటున్నాడు, ఎవ్రీథింగ్ చూపెడతా అంటున్నాడు. చూపెట్టండి, ఎక్కడ భయ్యా సన్నీ యాదవ్ 30 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో చూపెట్టు. అట్లా అందరికీ, ఒక్కరిని కాదు. లోకల్ బాయ్ నాని ఎప్పుడో 3 ఏళ్ల కింద నేను ప్రమోట్ చేసినరా, ఇప్పుడు ఏ లేదు రా, పాత వీడియో రా అంటే కూడా ఆయన మీద ఆయన ఇట్లా జైలు పెట్టి, ఆయన బొమ్మ పెట్టి ఆయన జైల్లో పెడుతున్నాడు. చూడండి మిత్రులారా, పరేషాన్ బాయస్ ఇమ్రాన్ ఆయనైతే ఘోరంగా తిట్టిండు, 10 కోట్ల స్కామ్ చేసిండని తిట్టిండంట. అట్లనే వాళ్ళ అమ్మని, మీ అమ్మ వ్యభిచారం చేస్తుందని అంటుండంట. వీని దగ్గర ఏం ఆధారం ఉంది? మరి సుప్రీంకోర్టు కూడా ఒకవేళ నిజంగా చేసినా కానీ సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇచ్చింది చేసుకుంటే తప్పు కాదని. ప్లస్ ఆధారం ఏమైనా ఉంటే పెట్టరా అయ్యా, ఆధారం లేకుండా ఎందుకు మాట్లాడతావు? ఆయన గురించి మాట్లాడినట్టు ఓకే, వాళ్ళ అమ్మ దాకా ఎందుకు పోయినావు అంటే నీకు ఎట్లనే చేసి వాళ్ళ ఛానల్ బంద్ చేపియాలి. అదే పిచ్చి ముదిరింది అన్నట్టు, అదే తొండ ముదిరితే అది అవుతుందంట కదా. హర్ష సాయి మీద 100 కోట్ల స్కామ్ అని సెలబ్రిటీస్ రానా, మంచు లక్ష్మి గారు, ప్రకాష్ రాజ్ గారు, విజయ్ దేవరకొండ. ఆయనైతే ప్రకాష్ రాజ్ గారు అయితే సారీ చెప్పింది. నేను ఎప్పుడో చేసిన ఒక వీడియో, 1 2 ఐఎమ్ సారీ. ఓకే, నాకు ఎవరైనా ఏం చేస్తారు అది తెలియనప్పుడు, అది తప్పు కాదు అన్నప్పుడు, అది ప్రభుత్వాలు అనుమతిస్తున్నప్పుడు, సామాన్యులు ఆడుకుంటున్నప్పుడు 4 పైసలు వస్తాయి అంటే వాళ్ళు చేసి ఉంటారు. ఓకే, అన్ని అడ్వర్టైజ్మెంట్లకి వాళ్ళు చేసి ఉంటారు ప్రమోషన్స్. అందులో ఎన్ని వస్తాయో 5 లక్షలు 10 లక్షలు వస్తాయి, కోట్లు అయితే ఇయ్యారు కదా. ఆమె చెప్తుంది కదా, ఆమె ఎవరు, విష్ణుప్రియనా, ఆమె చెప్తుంది కదా ఒక 90 లక్షలేమో తీసుకున్న మొత్తం అని. సో వీడు అంటే ₹1 కోటి అనుకో మ్యాక్సిమం, 5-10 లక్షల నుంచి ₹1 కోటి అనుకో మ్యాక్సిమం. కానీ వీడు చెప్తుంది ఎంత, ప్రతి 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ అయితే 1600 కోట్లు అని చెప్తున్నాడు. ఇక మొత్తం ఈ ప్రమోషన్ చేసిన వాళ్ళకి ఇస్తే మరి వానికి ఏమొస్తాయి అసలు వాడికి? మీకే తెలవాలి. ఓకే, అంటే వీడు అన్ని ఫేక్ చెప్తున్నాడు. ఇక్కడ చెప్పదలుచుకుంది, ఆలీ సినిమా యాక్టర్ ఆలీ గారిని అయితే తీవ్రవాది అన్నాడు వాడు. ఆయన ఎడ తీవ్రవాదం చేసిండ్రా? 30-40 ఏళ్ళ నుంచి సినిమాలు నటిస్తున్నాడు, మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆయన ఎక్కడ చేసిండు ఆలీ గారు? అంటే నీ వ్యూస్ కోసం అందరినీ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తావా? అందరినీ బాధ పెడతావా? అది కరెక్ట్ కాదు. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ అవినీతి పరులు అంటాడు. అంటే వీళ్ళ అమ్మ కూడా అవినీతి పరు రాలా, వీళ్ళ నాయన కూడా అవినీతి పరు రాలా? అరే, సమాజం అన్నాక, ఊరు అన్నాక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మెజారిటీ మంచి వాళ్ళే ఉంటారు ఎక్కడ పోయినా. ఒక 5-10% స్వార్థపరులు, దుర్మార్గులు ఉంటారు. అది ఎక్కడ పోయినా ఉన్నారు. అమెరికాలు ఉన్నారు, ఆఫ్రికాలు ఉన్నారు, చైనాలు ఉన్నారు, ఎవ్రీవేర్ సెల్ఫిష్ పీపుల్ ఆర్ దేర్.
ఒకటి ఏంటంటే మన దేశానికి వాళ్ళ దేశానికి తేడా ఏంటంటే, ఒకటి అక్కడ జనాభా తక్కువ ఉంది, అక్కడ రిసోర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ అభివృద్ధి ఫాస్ట్ గా చేసుకుంటారు. మనది డెమోక్రాటిక్ కంట్రీ కాబట్టి కొంచెం స్లోగా జరుగుతుంది. అక్కడ మోర్ డిక్టోటరీ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ జరుగుతుంది. ప్లస్ కొంత అవినీతి ఉన్నమాట వాస్తవం. కానీ ఇక ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు అని చెప్పడం తప్పు. అది కరెక్ట్ కాదు. ఓకే, ఆలోచించండి మిత్రులారా. ఇక శివజ్యోతి అంటే ఆమె BMW కారు కొనుక్కున్నా ఇంక మనసు పట్టదు, ఆమె ఇంకోటి కొనుక్కున్నా మనసు పట్టదు. ఎస్, ఆమెకున్న పొలిటికల్ కాంటాక్ట్స్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులతో ఉన్న కాంటాక్ట్స్ కావచ్చు, లేకపోతే ఆమెకు సినిమా ఈ యొక్క ఈవెంట్లకు పోతే ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా హై క్లాస్ వ్యభిచారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, 4 పైసలు వస్తుండొచ్చు. ఓకే, వాళ్ళ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. సో ఏదో వాళ్ళు కష్టపడి ఏదో సంపాదించుకుంటారు, అన్ని ఈఎంఐల మీద కట్టుకుంటున్నారు. రేపు ఈఎంఐ కట్టకపోతే ఏ కారణం చేత ఓకే ఆ యొక్క వాడు వచ్చి తీసుకుపోతాడు ఆ బ్యాంక్ వాడు. సో ఏదో వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ చూపెట్టు, నువ్వు ఈ ప్రమోషన్ ద్వారా అన్ని కోట్లు వచ్చేది ఉంటే వాళ్ళు కొంతమంది ఎందుకు చేస్తారు, అందరూ చేస్తారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఆమె పేరేంది, క్రేజీ షాలిని ఉంది. అన్ని యొక్క ఇల్లీగల్ అఫైర్స్ మీద ఆమె పంచాయతీలు సాల్వ్ చేస్తుంది. సో ఆమె పొద్దుగాలేస్తే మనము ఆ క్రేజీ షాలిని మీరు చూడొచ్చు. ఆమె కూడా నేను చాలాసార్లు చూసిన స్టార్టింగ్ లో. అది ఆమె బినామిస్ట్, ఇక నేను ఇట్లా పోతే ఇట్లా పైసలు వస్తాయి, ఇట్లా పోతే ఇట్లా పైసలు వస్తాయి, ఇక నాకు ఇన్ని వచ్చినాయి, నా అకౌంట్లో వేసుకున్నా అని చాలా చెప్పింది. మరి ఆమె మీద ఏం మాట్లాడలేదు వీడు. ఆమె ధనవంతురాలు లెక్క ఉందా ఎక్కడ? ఆమె యొక్క వేషధారణ కానీ, ఆమె యొక్క ఆమె ఆఫీస్ కానీ, ఆమె ఏదన్నా మరి కోటీశ్వరాలు అయిందా? నా అంచనా ప్రకారం మాక్సిమం వస్తే 20-30 లక్షలు వస్తే రావచ్చు వీళ్ళందరికీ. ఓకే, లేదంటే 1 కోటి రూపాయలు రావచ్చు, అంతకంటే ఎక్కువ వాడు ఆ గేమింగ్ కంపెనీ వాడు ఇయ్యాడు. నువ్వే చేయరా, నేనేమంటున్నా, అరే అన్వేష్గా నువ్వే చేయి, లేకపోతే మీ అమ్మతో చేయించు. ఓకే, ఇది ప్రమోషన్, బెట్టింగ్ ప్రమోషన్. చూద్దాం ఎన్ని కోట్లు వస్తాయో చూద్దాం. వేస్ట్ నా కొడుక. దీప్తి సునైనా మీద ఆమె 20 కోట్లు వచ్చినాయని, యశ్వంత్ అనేట ఆయన మీద, విష్ణుప్రియ మీద, అంటే వానికి దొరికిన పేర్లు అందరిని పెట్టేస్తున్నాడు ఇక వాడు, ఎందుకంటే వీనికి వ్యూస్ వస్తాయని. సిరి హనుమంత్ మీద, సోనూ సూద్ గారు, ఆయన కరోనా సమయంలో కూడా పాపం మస్తు హెల్ప్ చేసిండు. ఆయన సోనూ సూద్ మీద కూడా, వాళ్ళ చెల్లె మీద కూడా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇక బాలీవుడ్ సెలబ్రిటీస్ మీద, బాలీవుడ్ ఇండస్ట్రీ మీదనే, శ్రీ సత్య అనటం మీద, మహబూబ్ అనటం మీద, విఆర్ రాజా, అంటే వాడు ఎవరినో తెలియండు. నీకోటి ఇచ్చిన రాకు ఉన్న భూమి మీద ఉన్న అందరు తిట్టుకుంటూ పోమని ఆలోచించండి మిత్రులు దయచేసి. ఆ దుర్మార్గుని, ఆ బూత్ రాజాని, ఆ రసిక రాజాని, ఆటగాన్ని నేను ఆటగాని ఒక డిఫరెంట్ యాక్షన్లో చెప్తుంటాడు. భలే ఆటగాళ్ళకి ఆటగాని అని చూపెడతాడు వాడు. కెమెరా తీసుకొని బీచ్ లో తీసుకొని అలా ముడ్డిల మీదనే పెడతాడు. ఏందో పిచ్చి పడుకో. ఓకే, సో ఏది మెట్రో స్కామ్. ఓకే, డీజీపీ జితేంద్ర గారిని కూడా వదలలేదు వాడు. ఇంకా ఊరుకుంటాడా డీజీపీ గారు? సో డీజీపీ గారు చాలా సీరియస్ ఉన్నారు. అట్లనే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చాలా సీరియస్ ఉన్నారు. వీని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఎక్కడ స్కామ్ వాడిని దేశం తీసుకొచ్చి ఎక్కడ స్కామ్ ప్రూవ్ చేయాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఓకే, తప్పకుండా వాడు ఒక 6 నెలలన్న జైలు ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. ఓకే.